తెలివి తక్కువ వారు ఎలా ఉంటారో మీకు తెలుసా? ఇప్పుడు చెప్పబోయే అలవాట్లు మీలో కూడా ఉన్నట్లయితే మీరు కూడా ఇదే వర్గంలోకి వస్తారు. ఒకటి, మీ ముఖ్యమైనటువంటి పని వదిలి వేరే వాళ్ళ పనులు చేస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుండడం. మీకు లక్ష్యం లేనట్లయితే లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది. లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. ఇక రెండు, తెలివి తక్కువ వారి మరో లక్షణం ఏంటంటే అది చేయాలి ఇది చేయాలని కలలు కనడం తప్ప వాటిని అమలు చేయలేకపోవడం, గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మడం. ఇక మూడోది, కొద్దిగా డబ్బు రాగానే యాటిట్యూడ్ చూపించడం, ప్రజలకు చూపించడానికి లేనిపోని ఖర్చులు చేయడం. ఇక నాలుగోది, చిన్న విషయాలకే ఎగిరిపడడం, కోపం అసూయ తొందరపాటు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కంటే రియాక్ట్ అయిపోవడం. ఇక ఐదవది, ఎవరైనా సలహా ఇచ్చినా లేదా తప్పు చూపించినా వెంటనే దూషణగా భావించడం. చూడండి, జీవితంలో ఎదిగే కొద్దీ ఒదుగుతూ నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు చిల్లరే సౌండ్ చేస్తుంది కానీ నోట్లు మాత్రం సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.